ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారని ఆశీర్వదించదను, నిన్ను దూషించువారని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వోత్తముడా, నిత్యము కృపనిచ్చి స్తుతుల మీద ఆశుండయండి నాతోను మాతోను మాట్లాడేవాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా వినయంగా తరల ఉంచుతూ మేమందరం యొక్క వాక్యం అనే బల్లను సమీపిస్తూ ఉండగా సహాయం దయచేయండి. వాక్యంతో మా హృదయాలు సంధించండి. మాకు ఏం కావాలో దయచేయండి ప్రభా. నీ చిత్తానికి లోబడి అడుగులు మేము ముందుకెట్టకు సహాయం దయచేయమని, అటు కృపని, అటు శక్తిని, అటు బలమును, అటు సన్నిధిని ఈ రాత్రి మీరు మాకు ఇచ్చారని నమ్ముతూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. కొంచెం ఈరోజు మనము అబ్రహాం గారి గురించి చెందామండి. ఆమేన్. మనకందరికీ బాగా పరిచయం ఆయన, అవునా? విశ్వాసం గురించి మాట్లాడితే మొట్టమొదటిగా ఈయన గురించే మనం మాట్లాడాలి. విశ్వాసానికి మూల పురుషుడైన, యూదులకి మూల పురుషుడైన, ఇజ్రాయేల్కి మూల పురుషుడైన, అనేక మందికి ఆయన మూల పురుషుడు. అయితే వర్తమానం చెప్తా ఉన్నది, అబ్రహాము నీలాంటి నాలాంటి ఒక సాధారణమైన వ్యక్తి. మరి ఒక సాధారణమైన వ్యక్తి దేవుడి దగ్గర ఆ స్థితికి ఎలాగెళ్ళాడు? ఈ రాత్రి మనం అదే మాట్లాడుకుంటున్నాం. ఏ గాడ్ కాల్డ్ పర్సన్, దేవుడి ద్వారా పిలువబడిన మనిషి. ఇక దేవుడి ద్వారా పిలువబడే మనిషి అది సేవకుడా, ప్రవక్త, పరిచర్య చేసేవాడా, విశ్వాస అన్నది కాదు. రాత్రి మాట్లాడుతుంది. దేవుడి ద్వారా ఒక వ్యక్తి పిలువబడితే ఆ వ్యక్తి జీవితం ఎలాగుంటుంది? ఈరోజు ఇక్కడున్న మనము కూడా దేవుడి ద్వారా కానీ పిలువబడితే మన జీవితం ఎలా ఉండాలంటే ఖచ్చితంగా దేవుడు గీచిన ఆ గీత ప్రకారమే నడవాలి. మన జీవితాలు గీత ప్రకారమే నడవాలి. ఎందుకని అంటానంటే, సాధారణమైన వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు, అసాధారణమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళి నుంచోబెడుతున్నాడు. ఇక్కడ గమనించాల్సి ఏంటంటే, దేవుడి చిత్తం ముందు మనం గమనించాలి. అయితే ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తి ఎలా కనిపిస్తాడు? నన్ను దేవుడు పిలిచినప్పుడు నేను ఎలాగోనో నాకు తెలుసు. ఈ రాత్రి ఇక్కడ నిలబడే సమయానికి దేవుడు నన్ను ఎలాగ మార్చున్నాడో అది కూడా నాకు తెలుసు. నన్ను అంతకన్నా ముందు చూసిన వ్యక్తులు ఈరోజు నన్ను చూసినప్పుడు ఈ మార్పు నన్ను గుర్తించగలరు. ఎలా చెప్తానంటే, వచ్చిన మాట చెప్పనండి. See, a man can never meet God and ever be the same again. ఒక వ్యక్తి దేవుణ్ణి కలిసిన తర్వాత అంతకుముందు ఎలాగున్నాడో అతను అలాగుండడు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు అంటానికి రుజువు ఏంటంటే, దేవుడితో నువ్వు ఒకసారి మాట్లాడిన తర్వాత, మన భాషలో, వర్తమాన భాషలో అయితే నువ్వు తిరిగి జన్మించాక. ఏంటి తిరిగి జన్మించడం? ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. దేవుడితో వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడటై ఉన్నది. నువ్వు ఎప్పుడైతే దేవుడితో వ్యక్తిగతంగా మాట్లాడి ఉన్నావో నీ జీవితము మర్నాడు నుంచి మారదు, ఆ పూట నుంచి మారదు, ఆ గంట నుంచి మారదు, ఆ క్షణం నుంచి మారుతుంది. హల్లెలూయా. వీ నీడ్ టు నో దట్. ఈ రాత్రి మనకు తెలుసుకోవాల్సి ఏంటంటే, దేవుడితో కానీ మనం మాట్లాడినా, మనతో దేవుడు మాట్లాడినా అది దేవుడు నిర్ణయించిన సమయం అయి ఉంటుంది. దేవుడు నిర్ణయించిన సమయానికి ఎందుకు వస్తాడంటే, ఆ సమయంలో దేవుడు భూమి మీదకి వచ్చేళ్ళినా, ఒక వ్యక్తితో మాట్లాడేళ్ళినా, సంఘముతో మాట్లాడేళ్ళినా, ఒక దేశంతో మాట్లాడేళ్ళినా, ఒక ప్రజలతో మాట్లాడేళ్ళినా, అక్కడ ఏదో ఒక కార్యం జరగవలసి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఒక సేవకుడు ఒక చోటకి పంపించారంటే దాని వెనకాల దేవుడు ఒక ఉద్దేశం ఉంటుంది. ఒక చోట ఒక వ్యక్తిని దేవుడు పిలిచారంటే అక్కడ దేవుడు ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుడు మాట్లాడడం ప్రారంభించి దానికైనా ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుడి కిందకి దిగి రావటానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశము దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడు కలిసిన తర్వాత వెంటనే ప్రారంభించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.
See, you will either be a better person or a worse person after meeting God. దేవుణ్ణి నువ్వు కలిసిన తర్వాత నువ్వు అంతకుముందున్న వ్యక్తి కన్నా మంచి వ్యక్తిగా మారతావు, లేదా అంతకుముందున్న వ్యక్తి కన్నా చెడ్డగా మారతావు, కానీ అలాగే ఉండవు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడితే నేనేమవ్వాలా? మంచిగా అనమాకండి, రెండు చెప్పండి నాకు గట్టిగా. అయితే పూర్తిగా మంచోడని అవ్వాలా, పూర్తిగా చెడ్డోడని కావాలా, అంతేగాని ఇంతకుముందు నేను ఉండను. అంతేనా? అంటే ఈ రాత్రి దేవుడు కానీ నన్ను పిలిస్తే నేనేమవ్వాలా? అది ఇలా మాట్లాడదాం. ఒకవేళ దేవుడు మిమ్మల్ని పిలిస్తే, వినపడలేదండి నాకు. నా గురించి చెప్తారు, మీ గురించి చెప్పరు ఎవరు? నా గురించి చెప్పారు మంచోడు చెడ్డోడు అని, మీరు గురించి చెప్పరు ఎవరు? చెప్పండి. అయితే మంచోడు కాదండి, చెడ్డోడు. మంచోడు అంటే మామూలు మంచోడు కాదండి, అందరికన్నా మంచోడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కానీ పిలిస్తే నువ్వు దాన్ని అంగీకరిస్తే నువ్వు మామూలు మంచోడు కాదు. నేనంటారా, మంచోడికి మంచోడు పేరు పరిశుద్ధుడు. నువ్వేమవ్వాలా? గట్టిగా రాలేదు సమాధానం ఏంటి? అక్కడి నుంచి వచ్చి నేను గట్టిగానే మాట్లాడుతున్నాను, గట్టిగా చెప్దాం. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడితే నేనేమవ్వాలి? అయితే పరిశుద్ధుడిని అవ్వాలా. ఏంటి పరిశుద్ధుడు అంటే? లోపము లేకుండా మనం తయారవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. See, you know why I'm telling this? See, when God called Abraham, he is an ordinary person just like you and me. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము నీ వంటి నా వంటి ఒక సాధారణమైన వ్యక్తి, భూమి మీద అందరిలాగే ఉండి గొర్రెలను కాసుకుంటూ ఉండే ఒక వ్యక్తి, అందరిలాగే పనులు చేసుకుంటూ ఉన్న వ్యక్తి. అయితే దేవుడు ఒక ఎన్నికలో ఉన్న వ్యక్తి. ఎప్పుడైతే దేవుడు ఒక ఎన్నికలో నీవు ఉన్నావో, నీ సమయంకి వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అది ఆయన సమయం అయి ఉన్నది. ఇలా మాట్లాడుకుందాం. అబ్రహాం పుట్టగానే దేవుడు వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని పెద్దోళ్ళందరితో మాట్లాడాడు, అంతేనా? నో సార్. ఎప్పుడు మాట్లాడాడు? అబ్రహాంకి పెళ్ళయింది, పెద్దోడు అయ్యాడు, పెళ్ళయింది, పిల్లల బుట్ల చాలా కాలమైనది, అప్పుడు దేవుడు మాట్లాడాడు. అవునా? ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రతి దానికి దేవుడు నిర్ణయించిన సమయం ఒకటి ఉన్నది. See, he will be a better off or a worse off after you meet God. నువ్వు పూర్తిగా మంచి పక్షాన వెళ్ళిపోవాలా, పూర్తిగా చెడ్డ పక్షాన వెళ్ళిపోవాలా? See, it depends on what you want to do about it. దేవుడు నీతో కలిసిన తర్వాత నువ్వు ఏం చెయ్యాలో అనుకున్నావో దాని మీదే అంత ఆధారపడి ఉంటుంది. ఇలా మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు పక్కన అపోస్తలులు మొత్తం ఉన్నారు. అపోస్తలులో ఒక మంచోడి పేరు చెప్పండి. పీటర్. ఒక చెడ్డోడి పేరు చెప్పండి. ఎట్లా చెప్పేశారు అలాగా అంత స్పీడ్గా? నేను ఆలోచించుకుంటున్నాను. ఎట్లాగా? మీరు గమనించండి. అంతకుముందు పేతురు ఎలాగ ఉన్నాడు? మంచోడు కాదు, చెడ్డోడు కాదు, అటు ఉన్నాడు ఇటు ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చాక ఏమైంది? పూర్తిగా మారిపోయి ఉన్నాడు. ఇస్రాయేలు ఎలాగ ఉన్నాడు? దేవుడు పిలిచే సమయానికి, దేవుడు కలిసే సమయానికి మంచోడా? పూర్తిగా మంచోడు కాదు. చెడ్డోడా? పూర్తిగా చెడ్డోడు కాదు. ఎలాగున్నాడు? అటు ఇటు కాకుండా ఉన్నాడు. కానీ చివరికి ఏమయ్యాడు? పూర్తిగా చెడ్డోడుగా మారాడు. ఇప్పుడు మీకు అదే చెప్తా ఉన్నా. దేవుడు నీతో మాట్లాడిన తర్వాత నువ్వు పూర్తిగా మంచోడుగా పరిశుద్ధుడిగా కావాలా, పూర్తిగా నువ్వు లోకస్తువన్నా కావాలా. నువ్వు అటు ఇటు కలిసి ఉండలేవు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇది మీరు కొంచెం లోతుగా ఆలోచించాలి ఈ పూట నా మాటలు. ఎందుకంటే ఈరోజు మనము తటస్థంగా ఉండే విశ్వాసాల ముఖాము. ఏలియా కొండ మీద నిలబడి ఒక మాట మాట్లాడతాడు, ఎంతకాలం మీరు రెండు తలంపులో ఉంటారు? ఈరోజు మనం అటు ఇటు ఉండే విశ్వాసం కాదు. ఒక పూట లోకంలోను ఒక పూటలోను వాక్యంలోను కాలుపెట్టే విశ్వాసంలో కాము. మనము దేవుని పక్షమ నిలబడే వాళ్ళమై ఉన్నాం, యేసు పక్షమ నిలబడే వాళ్ళమై ఉన్నాం. వీ హ్యావ్ టు టేకింగ్ సైడ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు పక్షమున ఈరోజు మనం నిలబడే విశ్వాసమై ఉన్నప్పుడు ఈరోజు ఎవరిని చూపించాలంటే గమనించండి. మీరు ఇక్కడ నిలబడితే యేసుక్రీస్తు కనబడడు, ఇక్కడ నిలబడితే మీరే కనబడతారు. అయితే మీలో క్రీస్తు కనిపించాల.
ఆమేన్. దేవుడు ఏం కోరుకున్నాడంటే ఆయన కనబడాలని కోరుకోవటంలా, నీలో ఆయన కనబడాలని కోరుకుంటున్నాడు. అంటే ఈ రాత్రి దేవుడు కోరుకునేది ఏంటంటే నీవు ఆయనకి ఒక పరిపూర్ణమైన దేవాలయంగా కనపడాలా, నువ్వు ఒక పరిపూర్ణమైన వాక్యముగా మారాలా. మనము సగం వాక్యంగా ఉండటము దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. దేవుడు యొక్క చిత్తము నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఏర్పరిచిన ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో నువ్వు వెళ్ళటానికి నువ్వు దేవుని చిత్తం దగ్గర రావాల్సినావు. ఆయన చిత్తము నీకు బయలుపరిచినప్పుడు, ఆ చిత్తంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు నువ్వు ఇక ఎంత మాత్రమో లోకముతో ఉండలేవు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, that's what prophet says. It depends on what you want to do about it. దేవునిని కలిసిన తర్వాత ఇలా మాట్లాడుకుందాం. అందరి ముందు ఉన్నామని చెప్పొద్దు. మనసులో నిజంగా ఏముందో అది చెప్దాం. ఎందుకంటే మన మధ్యలో యేసుక్రీస్తున్నాడు. ఇప్పుడికిప్పుడు ఈ క్షణంలో ఈ క్షణము దేవుడు మనకు కనిపించి నీకు ఏం కావాలంటే ఏమడుగుతాం? ఎవరు అడగం పరలోకం కావాలని. ఇక్కడ ఏం కావాలో ముందన్నీ అడిగేస్తాం. మన మైండ్లో ఏమి తిరుగుతూ ఉండదో, గిర్రమని తిరుగుతూ ఉండదో, లోపల ఏ ఆలోచన కలిగి ఉన్నావో అదే నువ్వు దేవుడిని అడుగుతావు. అయితే దేవునికి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు జాగ్రత్తగా వాడుకుంటే శాశ్వతమైన దాని కొరకు అడగాల. అవునా? అయితే ఇక్కడ మనం ఇప్పుడు సాతాను ఏదైనాలో ఉన్నాం. ఈ సాతాను ఏదైనాలో ఉండగా నీవు నీ ఊహకి మించిన, అంటే దేవుని యొక్క రాజ్యానికి చేరాలి, అక్కడ ఎలాగ ఉంటుందని ఒక ఊహలో ఉన్నావు. అదే నిజం. అయితే అది ఒక ఊహలో ఉన్నావు. ఆ ఊహలో ఉన్న వాటి గురించి అడిగేదానికైనా ముందు నీ కళ్ళ ముందు నీ శరీరము, నీ జీవితము, నీ కుటుంబానికి కావాల్సిన అవసరతలు ఏవైతే ఉన్నాయో నువ్వు వాటిని అడిగేవాడిగానే ఇంకా ఉన్నావు. నిజమేనా? ఇప్పుడు ఏం అడగాలి ఇంతకీ మనం? గట్టిగా చెప్పరండి. అడుగుతామా? నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నిజంగా మీ మనసులో ఉందో నాకు చెప్తారు. కానీ నేను ఇక్కడ రావటం బిగిన్ చేసి మార్చికి 2 ఏళ్ళ నుండి 3వ సంవత్సరం వస్తుంది. అవునా? 12గా 13గా, ఇప్పుడు 13కి. ఇప్పుడు ఒక రకంగా మనకి ఇది యానివర్సరీ మీటింగ్ ఈరోజు, అంతేనా? అది అక్కడ మేడ మీద బిగిన్ చేసి ఏ మేడ మీదకి వచ్చాం అక్కడికి, అంతే కదా? అప్పుడు నాకు జ్ఞాపకం ఉంది. నరేష్ బెదర్ వచ్చారు రోజు పైకి. ఫస్ట్ ఇక్కడికి రాలేదండి, ఆయన దగ్గరికి విజిటింగ్ అక్కడే పోయింది పోస్ట్. అవునా? హాస్పిటల్కి వెళ్ళాం డైరెక్ట్గా. ఆయన ప్రార్థన చేసాం. మంచం మంచి లేవలేని పరిస్థితి, ఎప్పటిదాకా మాట్లాడలేదు, ఏమీ తింటల్లా. ప్రార్థన చేశాక నేను సాయంత్రం ప్రార్థనకు వస్తానన్నాడు ఆయన. ప్రైజ్-ది-లార్డ్. అంతం కాదు, ఆయన 3వ అంతస్తు మీదకి వచ్చి కూర్చొని ఉన్నాడు. దేవుని కృప చూపించున్నాడు. ప్రైజ్-ది-లార్డ్. చాలా సంతోషం. ఇక్కడ చెప్పాలనుకునేది ఏంటంటే దేవుడు ఒక చిత్తం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన నీకు ఏమి ఇవ్వాలనుకున్నాడో అది నీకు దయచేస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఇలా మాట్లాడదాం. నేను వచ్చి 3వ సంవత్సరం వచ్చింది. అవునా? ఈ 3 సంవత్సరాల్లో ఇక్కడున్న వాళ్ళు ఎవరన్నా కానీ పాస్టర్ గారు మేము పరలోకం వాళ్ళని ప్రార్థన చేయండి అడిగారా? మరి ఎట్లా ఇప్పటికిప్పుడు దేవుడు ప్రత్యక్షం మీకేం కావాలని మేము పరలోకం పోతాం అడుగుతాండి, నేను ఎలా నమ్మాలంటున్నా? ఇంతకుముందు ఎప్పుడన్నా ఒకసారో 2 సార్లు ఏదైనా అడిగి ఉంటే నా జ్ఞాపకం ఉంటే దానిగా అట్లా అడిగిన వాళ్ళు ఎవరు నేను మర్చిపోను ఎప్పుడు కూడా. అవునా? ఇప్పుడు దాకా అడగకుండా అకస్మాత్తుగా లేదు పాస్టర్ గారు మా మనసులో ఎప్పటి నుంచి మేము పరలోకం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. అంతేనా? నేను అదే అంటున్నా, ఈరోజు కొంచెం లోతుగా ఆలోచిద్దాం. మనం అంటున్నా, మనము వాస్తవంగా ఎక్కడ నిలబడ్డామో మనకు ఎప్పుడు తెలియాలి. మనం ఇసుకలో నిలబడి చాలాసార్లు అనుకుంటాం మనం బండ మీద ఉన్నామని, ఊబిలో ఉండి మనం అనుకుంటాం అందరూ మునిగిపోతున్నారని. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే మనము దేవుళ్ళలో పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటాం. కాదండి, దేవుడు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాడు, మనం పర్ఫెక్ట్గా లేము. ఆమేన్. దేవుడు ఒక కృపను బట్టి ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నాం. ఆయన కృప కాక మరేది లేదు. ప్రైజ్-ది-లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, but a man can never meet God and ever be the same. ఒకవేళ దేవుడినిగా ఒక వ్యక్తిగాని కలిసినట్లయితే ఆ వ్యక్తి మరెన్నడూ అంతకు ముందులాగా ఉండడు. అది ఒక రుజువై ఉన్నది. బైబిల్లో ఒకసారి మనం చూద్దాం. బైబిల్లో సమరయ స్త్రీని మీరు గమనించారా? ఆమె ఎలా ఉండేది జ్ఞాపకం ఉన్నదా మీకు? ఆమె జీవితం అంతకుముందు ఎలా ఉందో జ్ఞాపకం ఉన్నదా? ఆమె ఎటువంటి జీవితం జీవించేది జ్ఞాపకం ఉన్నదా? ఒక స్థిరత్వం లేదు,
ఒక నమ్మకం లేదు, ఒక విశ్వాసం లేదు, ఒక భర్త లేదు, ఏమీ లేదు. అటువంటి స్థితిలో గడిపినామా ఒక్కసారి ఒక మధ్యాహ్నం పూట చర్చిలో కలవలేదండి, దేవాలయంలో కలవలేదండి, ఆమె పరిశుద్ధమైన స్థలంలో కలవలేదండి. కానీ ఒక పాడుపడిన బావి దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు కలిసినది. ఆమేన్. ఎప్పుడైతే ఆ బావి దగ్గర ఆ క్రీస్తుని కలిసినదో కొద్ది నిమిషాల పాటు ఆయన్ని కలవటానికి, ఆయన్ని మాట్లాడటానికి, ఆయన ఎవరో తెలుసుకోవటానికి దేవుడి సమయాన్ని ఇచ్చాడు. దేవుడి సమయాన్ని తీసుకున్నాడు. కొద్ది నిమిషాలు గడిచిన తర్వాత మీరు గమనించాలి లేదో, ఆమె ఆ కొండను అక్కడే పగలగొట్టిపోయాడు. జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆమె పగలగొట్టింది కొండ కాదు, ఆమె పాత జీవితం. ఇక్కడ జరిగినది ఏంటంటే, ఆమె క్రీస్తుని కలిసేంత వరకు ఆ రోజు ఉదయము కూడా ఆమెకి మర్నాడుకి సంబంధించి ఆమె పాత పాపపు జీవితానికి సంబంధించి ప్లాన్లు ఉన్నాయి. ఉదయము ఆ కొండ పట్టుకొని వచ్చేటప్పుడు కూడా ఆమె పాపపు జీవితానికి సంబంధించి భవిష్యత్తు ప్లాన్లు ఉన్నాయి. అవునా? కానీ ఎప్పుడైతే ఆ కొండ ఖాళీ కొండ, గమనించండి, కొండ ఖాళీగా ఉన్నది. అదే అంట, నువ్వు సంఘంలోకి వాక్యం వేసినప్పుడు కూడా నీ మనసు అనే కొండ ఖాళీ చేసుకొని ఇక్కడికి రా, నీ హృదయం అనే కొండ ఖాళీ చేసుకొని ఇక్కడికి రా. అప్పుడు వాక్యంతో నింపబడి నువ్వు బయటికి వెళ్ళేవారిగా అవుతావు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆమె కొండ తీసుకుని వచ్చిందో, దేవుడితో మాట్లాడుతున్నదో, ఆయన ఆమెకు బయలుపరుచుకోవడం ప్రారంభించున్నాడు. కొద్దిసేపటికి ఆమె స్థానం ఏంటో దేవుడు ఆమెకు తెలియజేస్తున్నాడు. కొద్ది నిమిషాల్లోనే. జీవితకాలం అంతా ఎలాగున్నది? ఆమె గట్టిగా మాట్లాడదామా? ఆమె జీవించేంతకాలం ఎలాగున్నది? మంచిగా ఉన్నదా, చెడ్డగా ఉన్నదా? చెడ్డగానే ఉన్నది. లోకమంతా ఆమె చూసి ఏమన్నది? మెచ్చుకున్నారా? శాల్వాలు కప్పారా? ఆహా అన్నారా? ఓహో అన్నారా? కాదు. ఎలాగుందంటే అందరూ అసహించుకుని ఒక జీవితం ఆమె కలిగి ఉన్నది. కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఒక్కసారి ఆమె దేవుడిని కలిసినది, ఒక్కసారి దేవుడు యొక్క సన్నిధికి వచ్చింది, ఒక్కసారి దేవుడితో మాట్లాడింది, ఒక్కసారి దేవుడు ఆమెతో మాట్లాడున్నాడు. ఒక్కసారి, ఫర్ వన్ ఇన్స్టెన్స్, ఒక్క సంఘటన ఆమె జీవితాన్ని మార్చింది. ఈరోజు తిరిగి జన్మించమంటే అదే. మనం ఎన్నిసార్లు చర్చికి వెళ్ళాము కాదండి, ఎన్నిసార్లు బైబిల్ చదివాము కాదండి, ఎంత ఆరాధన చేశాము కాదండి, ఒక్కసారి దేవుడిని కలిసామా? ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడా? ఒక్కసారి ఆయన మనల్ని సంధించున్నాడా? ఒక్కసారి మనం సంధించేలాగా మనం ఆయన దగ్గర లోబడి ఉన్నామా? మీరు గమనించండి, సమరయ స్థితితో మాట్లాడుతున్నప్పుడు ఐ టెల్ యూ, రాత్రి కూడా నిన్న చర్చ్లో మాట్లాడింది నా మైండ్లో ఇంకా అదే ఉన్నది. యాటిట్యూడ్. అవునా? యాటిట్యూడ్కి 3 అర్థాలు ఉన్నాయి: వైఖరి, ధోరణి, పద్ధతి. See, whatever your attitude is towards God seals your eternal destination. వాస్తవంగా రాత్రి మాట్లాడిన దానికి, నిన్న ఉదయం మాట్లాడిన దానికి, రాత్రికి ఇప్పుడు కంటిన్యూషన్ అవుతుంది. అది ఇది సుమారుగా 12 భాగాలు నా మనసులో ఉండేది. మరి దేవుడు ఎన్ని తీసుకెళ్తాడో నాకే తెలియదు. ఇక్కడ రాత్రి మాట్లాడింది మళ్ళా చెప్తాను, యాటిట్యూడ్. అవునా? సమరయ స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడేటప్పుడు ప్రారంభంలో ఆమె వైఖరి, ఆమె ధోరణి ఎలాగున్నది? నాకు తాగటానికి మంచినీళ్ళు ఇస్తావా? మీరు చూస్తే యూదుల్లాగా ఉన్నారు, మాతో సాంగత్యం చేయరుగా. ఎట్లా ఉన్నది భాష అంటే యాక్సెప్ట్ చేయటల్లా. మీరు వేరు, మేము వేరు. మరి కొద్దిసేపటి తర్వాత ఈయన మంచిని అడిగాడు. జాగ్రత్తగా అన్నాడు, యేసుక్రీస్తు మంచిని అడిగాడు, ఆమెను అడిగాడు. గమనిస్తే ఆమె దగ్గర కొండ ఖాళీగా ఉన్నది, వీళ్ళిద్దరి దగ్గర మధ్యలో బావి ఉన్నది. ఈయన బావి మీద కూర్చున్నాడు. ఈయన యేసుక్రీస్తు కావాలనుకుంటే బావిలో నీళ్లు తాగలేడా? మీకు తెలుసు శాంసన్ గురించి బైబిల్లో. ఆయన అలసిపోయి కొండ మీద ఉన్నాక, కొండ అంటే తెలుసా, నీరు లేకుండా ఎండిపోయిన మట్టి ఒక చోట చేరితే అది రాయి అవుతుంది. అలాగ పెద్ద రాయి అయితే దాని పేరు కొండ అవుతుంది. అంటే నీరు ఎంత మాత్రం ఉండని స్థలము కొండ. అవునా? ఇప్పుడు ఆ కొండ మీద ఉండి చేతిలో ఉన్న ఎముకని, దవడ ఎముక నేల మీద ఇలా గుచ్చగానే అక్కడి నుంచి నీటి ఊట బయటకు వచ్చని బైబిల్లో ఉన్నది. శాంసన్ ఏమడిగాడు అక్కడ దేవుణ్ణి, అయ్యా నీ సేవకుడు నీళ్లు లేకుండా దప్పికొని ఇలా చనిపోవడం నీకు ఇష్టమా?
అని అడిగి నేల మీద కూర్చోగా దేవుడు అక్కడ ఒక ఓటనిచ్చాడు. దాని పేరు ఏనహక్కోరే, పిలిచిన వాని ఓట. మరి దేవుడి యొక్క సేవకుడు సరిగా వాక్యాసారంగా లేని జీవితాన్ని జీవిస్తున్న ఒక వ్యక్తి సంసోను నేల మీద గుచ్చితేనే, కొండ మీద గుచ్చితేనే అక్కడి నుంచి నీటి ఊట బయటకు వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు పిలిస్తే నీటి ఊట రాదా? ఆయన కేకేలా పిలిస్తే చాలు. ఎందుకంటే అసలు సముద్రాన్ని సృష్టించింది ఆయన. మేఘాలను సృష్టించి మేఘాలను అక్కడ ఆపి దాని లోపల నీళ్లను పెట్టి దాన్ని కుట్లేసిందే ఆయన. మరి ఆయన పిలిస్తే నీళ్లు రావా? ఖచ్చితంగా వస్తాయి. ఆయన ఏమడుగుతున్నాడు? నువ్వు నాకు నీళ్ళు ఇస్తావా? ఇక్కడ రెండు క్యారెక్టర్లు మాట్లాడుతున్నా, రెండు యాటిట్యూడ్లు మాట్లాడుతున్నాను. ఒకటి యేసుక్రీస్తు, రెండు సమరయ స్త్రీ. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడేనా? ఈ భూమి సృష్టించింది ఆయనేనా? సముద్రం సృష్టించింది ఆయనేనా? ఆకాశం సృష్టించింది ఆయనేనా? మీకు సంగతి తెలుసా? అక్కడ ఆ బావిని తవ్వించింది కూడా ఆయనే. మీరు పాత్రమని చదివితే యాకోబు బావి మీకు తెలుస్తుంది. ఆమేన్. ఆ బావి తవ్వించింది కూడా ఆయనే. ఇప్పుడు ఆయన తవ్వించిన బావి దగ్గరికి ఆయనే వచ్చి, రెండో సంగతి సమరయ స్త్రీని సృష్టించింది కూడా ఆయనే. సమరయ స్త్రీ చేతిలో ఉన్న కొండలో మట్టి కూడా దేవుని సృష్టించిందే. ఇక్కడ సమరయ స్త్రీ సొంతం అంటూ ఏదీ లేదు. అన్ని యేసుక్రీస్తు యొక్క సొంతం, సమస్తము ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడు? నాకు తాకడానికి నీళ్ళు ఇస్తావా? ఇంతకన్నా తగ్గించుకోవడం ఇంకేమైనా ఉందా? ఎంతగా తగ్గించుకోవడం అంటే యేసుక్రీస్తు ఒకసారి ఆ సంఘటన నాకు ఇప్పటికీ నా మైండ్లో అలాగ ఉంటుంది. ప్రపంచం మొత్తం సృష్టించిన ఆయన, మరియమ్మను సృష్టించింది కూడా ఆయనే. మరియమ్మ గర్భం లోపలికి వెళ్ళి 9 నెలలు కదలకుండా ఉన్నది ఆయన. ఎంత తక్కువ ప్లేస్లో ఉన్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు, ఎంత పెద్ద దేవుడు. అంతకన్నా ఇంక తగ్గించుకోవడం ఇంకేమైనా ఉంటుందా? ఆయన అదే స్త్రీ. బైబిల్ ప్రకారంగా స్త్రీ పురుషులు అంటే అన్ని జంతువుల్లాగా మనం కూడా ఒక జంతువే. జీవి అంటాం, కాకపోతే వేరే ఏమీ లేదు. అవి మాట్లాడవు, మనం మాట్లాడతాం, అంతేనా? కానీ ఇప్పుడు కొన్ని జంతువులు కూడా మాట్లాడుతున్నాయి. నిజమే కదా? చిలకలు మాట్లాడలేదా? మేకలు కూడా నెక్స్ట్ మంత్ ఏంటంటే మే అంటది, అది కూడా మాట్లాడుతుంది. అవునా? అన్నీ చాలా మాట్లాడుతున్నాయి. ఇప్పుడు మనకి వాటికి ఉన్న తేడా ఏంటంటే, ఈ కాల ప్రవక్త ఒక మాట మాట్లాడతాడు. ఒక ఎలుగుబంటిని తీసుకెళ్ళి, చిన్న పిల్లని తీసుకెళ్ళి ఇసుకలో నడిపించినప్పుడు, ఒక చిన్న పిల్లని తీసుకెళ్ళి ఆ పక్కన నడిపించినప్పుడు 2 పాదముద్రలు ఒకేలాగా ఉంటాయి అన్నాడు. ఇప్పుడు ఎవరు మనిషి, ఎవరు ఎలుగుబంటి? తేడా ఏమి లేదు. కానీ తేడా ఏంటంటే, జంతువుకి పరిశుద్ధాత్మ ఉండదు, మనిషికి పరిశుద్ధాత్మ ఉండదు. ఒక్కడే తేడా అంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఒక మనిషి కానీ పరిశుద్ధాత్మ కానీ లేకపోతే ఆ మనిషి ఏమవుతాడు? వినబడలేదండి నాకు గట్టిగా. అవునా? అంటే ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ ఎందుకు కావాలా? కొంచెం లోతుగా ఆలోచిస్తున్నాను. అందుకే నేను ఎందుకు కావాలి మనకి ఇప్పుడు పరిశుద్ధాత్మ? నేను ఈ భూ సంబంధమైన జంతువుని కాదు, నేను ఆత్మ సంబంధమైన జీవినై ఉన్నాను. నరుడి లోపల ఆయన జీవవాయుని ఊదగా నరుడు జీవ ఆత్మాయను. ఈరోజు నీవు నేను ఆత్మను కలిగి ఉండాలా. అందుకని దేవుడు సమస్తం ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ దేవుడు మనల్ని జీవవాయు ఊదివి మనల్ని ఆత్మలో లోపల పెట్టి నడిపించిన ఆ దేవుడు కిందకు వచ్చి, మీరు గమనిస్తే సమరయ స్త్రీ ఆలస్యం చేసింది రావటానికి, కానీ ఈయన మాత్రం ముందు పోయి కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఎవరి కోసం వెయిటింగ్ ఆయన? ఎందుకని సమరయ స్త్రీ కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడంటే, పరలోకంలో ఉండగానే సమరయ స్త్రీని కిందకి పంపించేటప్పుడు నేను నిన్ను బావి దగ్గర కలుస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలా? ఆమె ఆలస్యం చేసినా, ఆమె వచ్చినా రాకున్నా ఈయన మాత్రం వచ్చి అక్కడ కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పొచ్చా నేను? మరి ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం, మన జీవితాల్లో దేవుడు ఎక్కడెక్కడ మన కొరకు ఎదురు చూస్తున్నాడు. గుర్తు రావట్లేదా? కలిసాం ఆయన్ని, మాట్లాడాం ఆయనతో అనుభవం కలిగి ఉన్నామా? ఆ అనుభూతిని పొందుకున్నామా? ఆయన చూసినప్పుడు కలిగిన ధన్యత నువ్వు పొందుకొని ఉన్నావా? ఆయన మాట్లాడినప్పుడు మారిన స్వభావం నువ్వు కలిగి ఉన్నావా?
ఎప్పుడైతే నువ్వు ఆయనతో మాట్లాడున్నావో, మీరు సమరయ స్త్రీని కానీ గమనించినట్లయితే, మరి ఎన్నడూ కూడా ఆమె ఇక సమరయ స్త్రీ కాదు, పాత సమరయ స్త్రీ కాదు, మార్చబడిన సమరయ స్త్రీ. ఇలాగ మాట్లాడుకుందాం. ఎన్నిసార్లు సమరయ స్త్రీ యేసుక్రీస్తుతో మాట్లాడింది? నిజం చెప్పండి, నాకు నిజం చెప్తారా? ఒకసారేనా? సరే, రైట్. ఇక్కడ ఉన్నోళ్ళలో ఎవరైనా కూడా ఇప్పుడు దాకా దేవుడు నాతో మాట్లాడలేదు అన్నోళ్ళు చేయొద్దండి. అంటే అందరితో మాట్లాడాడు, రైటేనా? నేను చెప్పాలని వినాలా, ఎందుకంటే పైన ఒక సాక్ష్యం కావాలి కదా దేవుడికి. ఈరోజు మీరు ఒప్పుకున్నారో ఒక సాక్ష్యం కావాలి అక్కడ, అంతేనా? నిజమేనా? రావు ఆమెల్ని. ఇప్పుడు మీరు ఆమెలు అనరు, నేనేమో ఆపను. జాగ్రత్తగానండి. దేవుడు మనతో మాట్లాడా లేదా? మనం మాట్లాడామా లేదా? రైట్. ఇప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు దేవుళ్ళో ఉన్న శక్తి ఇప్పుడు తగ్గిందా, పెరిగినదా? బైబిల్ ఒక మాట చెప్తుంది, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నేనంటాను, కొండ మీద మోషేతో మాట్లాడినప్పుడు, సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు, ఈ రాత్రి కూడా ఆయన ఒకే విధమైన శక్తి కలిగి ఉన్నాడు అంటాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీతో మాట్లాడినప్పుడు అదే శక్తి కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఆయన శక్తి సన్నగిరలేదు, ఆయన బలము తగ్గిపోలేదు, ఆయన ప్రభావం విడిచిపోలేదు, ఆయన అలాగే ఉన్నాడు. ఆయనతో నువ్వు మాట్లాడినప్పుడు ఆయన యొక్క స్వభావం కానీ నీ లోపలికి వచ్చినట్లయితే, ఆయన యొక్క ప్రభావం కానీ నీ లోపలికి వచ్చినట్లయితే, ఆయన యొక్క ఆత్మ కానీ నీ లోపలికి వచ్చినట్లయితే, నీ ధోరణి, నీ వైఖరి, నీ పద్ధతి కానీ మారినట్లయితే, ఈరోజు నువ్వు పూర్తిగా మార్చబడిన వ్యక్తివై ఉంటావు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఇక్కడ నీవా నేనా అన్నది ప్రశ్న కాదు, దేవుడి ద్వారా పిలవబడిన. ఆమేన్. ఒక్కసారి యూ కెన్ వాక్ అక్రాస్ ది లైన్ బిట్వీన్ గ్రేస్ అండ్ మెర్సీ అండ్ జడ్జిమెంట్. ఈరోజు మనం ఎక్కడ నడుస్తున్నాం? కృపలోను తీర్పులోను ఆ చిన్న లైన్ ఉంటే వాటి మధ్యలో మనం నడుస్తున్నాం. జాగ్రత్తగా లేమా, ఎటు పడతామో తెలియదు. జాగ్రత్తగా ఉన్నామా, ఎటు పడతామో తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నాం? ఇట్స్ లైక్ ఏ హెయిర్ లైన్. ఆ లైన్, మనం నడిచే లైన్ ఎంత ఉన్నదంటే, తల మీద వెంట్రుక ఎంత మందం అయితే ఉన్నదో అంతే మందం ఉన్నది తీర్పుకి కృపకి మధ్యలో. ఇప్పుడు మనం అక్కడ నడుస్తున్నాం. అంటే ఎంత జాగ్రత్తగా నడవాలా? మీకు చిన్న మాట చెప్తాను, పోల్చకూడదు కానీ అందరికి అర్థం అవడం కోసం ఈ మాట చెప్తున్నా. గాడి జరుగుతూ ఉంటుంది. అంతకుముందు, ఇప్పుడు లేదనుకుంటా, రోడ్ల మీద పెట్టి అటు పక్కన ఇటు పక్కన ఒక కర్రలు కట్టి, దాని మీద ఒక తీగ కట్టి, ఒక కర్ర పట్టుకొని ఆ తీగ మీద నడుస్తూ ఉంటారు. జ్ఞాపకం ఉందా మీకు? సర్కస్లో చూస్తాం. ఇంతకుముందు రోడ్ల మీద చేసేవాళ్ళు వచ్చి గారడీ వాళ్ళు అంటాడు వాళ్ళని, అవునా? ఒక చిన్న పిల్లని పైకెక్కించి ఆ తీగ మీద నడవమంటారు. ఆ తీగ మీద నడుస్తూ ఉంటే కిందోడికి ప్రాణం పోయినట్టుగా ఉంటుంది చూసేవాళ్ళకి. నిజమేనా? ఎలా ఉంటుంది? ఎప్పుడు పడిపోద్దు అన్నట్టు. ఈరోజు నేను చెప్తున్నా నీకు, నువ్వు కింద లేవు, నువ్వు ఆ తీగ మీద నడుస్తున్నావు. అంటే ఇప్పుడు నేను ఎంత జాగ్రత్తగా నడవాలా? గట్టిగా చెప్పలేండి ఎవరు. అంటే ఇప్పుడు దేవుడి ద్వారా పిలువబడిన వ్యక్తి అయితే నువ్వు ఎంత బ్యాలెన్స్డ్గా నడవాలా? నీ ప్రార్థనలో, విశ్వాసంలో, సహనములో, ఆశా నిగ్రహంలో, దైవభక్తిలో, దేవుడికి నువ్వు వెచ్చిచ్చే సమయంలో, ప్రతి దాంట్లో నీ జీవితం ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆమేన్. అవునా? ఈరోజు ఏదైనా ఒక చిన్న మాట అంటే మన ముఖం ఎలాగుంటుంది చెప్పలేండి ఎవరు. అంతేనే కదా? బ్యాలెన్స్గా ఉంటాం మనం? నోవే. కానీ నేనంటున్నా ఉండాలి. బికాజ్ యు ఆర్ రిప్రజెంటింగ్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద నువ్వు యేసు క్రీస్తుని ప్రతినిధిగా ఉన్నావు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా? నేను ఒక మాట అంటే నా మాటకి నేను జవాబు కాదండి, క్రీస్తుకి నేను జవాబు చెప్పాలి పోయి. అవునా? కాబట్టి ప్రతి మాటకి మనము కట్టుబడిన వాళ్ళమై ఉండాలి. ప్రతి మాట జాగ్రత్తగా రావాలి. మీరు గమనించండి, సమరయ స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆమె గురించి ఆయన చెడ్డయ్యే చెప్తా ఉన్నాడు, మంచిదేది చెప్పలా. అవునా? ఆమెలో తప్పులే చూపిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆమె ఆయనలో తప్పు ఎతికినదా? అవునా? షూర్. ఇప్పుడు ఆమె తప్పులు ఎతగల, కానీ ఆయన చెప్తుంటే ఆమె ఏమంటుంది? నువ్వు ప్రవక్తవు కదూ, ఇదేంటిది?
ఆయన ఇంకా చెప్తున్నాడు, నీకు 5 ఉన్నారు, అంతకుముందు ఉన్నాడు 6వాడు ఇప్పుడు అంతకుముందు 5 ఉన్నారు నీకు అని చెప్పగా ఆమె ఆలోచించింది, కాదు నువ్వు ప్రవక్తగా, నువ్వు మెసేజ్ కాదు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే ఆమెకు కూడా వాక్యం తెలుసు. అవునా? వాక్యం తెలిసి ఇప్పుడు ఆమె ఎక్కడున్నది? పాపంలో ఉన్నది. వాక్యము తెలిసి పాపంలో ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఆమె దగ్గరికి వచ్చున్నాడు. ఎందుకంటే జగత్ పునాది కన్నా ముందుగా ఆమె దేవుడు ఒక ఆలోచనలో ఉన్నది. నువ్వు భూమి మీద ఒక పాపిగా ఉండిపోవటము, నువ్వు పాపిగా మరణించటము, నువ్వు పాపిగా నశించిపోవటము దేవుడికి ఇష్టం లేదు. సో గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ ఫర్ యూ. కాబట్టి దేవుడికి నీ గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉన్నది. ఇప్పుడు దేవుడు ఎవరిని పిలుస్తాడంటే అందరినీ పిలవట్లా. మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ అంటే ముందు ఆయన ఆలోచనలో ఉన్నారు, ఆ తర్వాత దేవుడు వాళ్ళకి టైం ఇచ్చాడు, ఆ టైం ఇచ్చిన వాళ్ళ దగ్గరికి ఆయనే వ్యక్తిగతంగా వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. See, you can accept him and have eternal life and never die. క్రీస్తు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఆయనగా అంగీకరించినట్లయితే అక్కడ జరిగే సంగతి ఏంటంటే నీవు నిత్య జీవాన్ని కలిగి ఉంటావు, నువ్వు ఎన్నడూ చనిపోవు. బైబిల్ చెప్తా ఉంది, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రైస్తవుడు మరణించడు, నిద్రిస్తాడు అంతే, మరణించడు. లేకపోతే చూడండి, see when you spurn grace so many times you can separate yourself from the presence of God. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని నుంచి శాశ్వత దూరానికి వెళ్ళిపోతున్నాం. అవునా? దేవుడి నుంచి దూరంగా వెళ్తే ఎక్కడికి వెళ్తున్నట్టు? తీర్పులోకి పోతున్నట్టు. దేవుడు యొక్క వాక్యాన్ని అంగీకరించకపోతే మనం ఎక్కడికి పోతున్నట్టు? దేవుడికి లోబడకపోతే మనం ఎక్కడికి పోతున్నట్టు? గమనించండి, 2 మార్గాలు. ఒకటి క్రీస్తుని అంగీకరించడము, 2 తోసేయటము. ఈరోజు వాక్యం యొద్దకు వచ్చినప్పుడు దాన్ని చేర్చుకోవటమే నీ పని. దాన్ని తోసేసావు అంటే ఆ దినం నుంచే నువ్వు దేవుడి నుంచి దూరం అవుతున్నావు అని అర్థం. ఆమేన్. కాబట్టి ఈ రాత్రి మన దగ్గరికి వచ్చిన వాక్యాన్ని మనం ఏం చేద్దామంటే దాన్ని ముందు చేర్చుకుందాం, దాన్ని నమ్ముదాం, దాన్ని అంగీకరిద్దాం. See, but be raised up again at the last day in the general resurrection. అందరి వలె మనము కూడా మరణిస్తాము, అయితే పునరుత్థాన దినమున మనం అందరూ లేచేవారిగా ఉంటాం. See, it's a promise of God. It's a promise of a prophecy of God. దేవుడు పునరుత్థానం ఈ దినమున మనకి ఇచ్చింది ఏంటంటే అది ఒక వాగ్దానము, అది ఒక ప్రవచనము. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి మీకు చెప్తా, ఈ పునరుత్థానం ఎవరికి? పిలువబడిన వాళ్ళకి. అవునా? ఇప్పుడు దేవుడి ద్వారా పిలువబడిన వ్యక్తి ఏం పొందుకుంటాడంటే అతని యొక్క జీవితం యొక్క ముగింపు, కాలం యొక్క ముగింపులో ఒకవేళ మరణించిగానే ఉన్నట్లయితే మళ్ళా తిరిగి లేచేదాన్ని కలిగి ఉంటాడు. అంటే పిలువబడిన వ్యక్తికి దేవుడిచ్చిన అన్నిటికన్నా గొప్ప ధన్యత, వరము, ఆ కృప ఏంటంటే తిరిగి దేవుడిని కలుసుకునే కృప. ఆమేన్. ఒక చిన్న మాట మీకు చెప్పాలా. అబ్రహాం భార్య శారా చనిపోయినది. చనిపోయినప్పుడు అబ్రహాం తీసుకెళ్ళి చనిపోయింది కదా అని చెప్పి పాతిపెట్టలా. ఒక పొలం దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు పొద్దున్న సాయంకాలం దాకా. ఆ పొలం నాకు అమ్మండి, కొనుక్కుంటా అంటున్నాడు. వాళ్ళు అంటారు, అబ్రహామా నీకు ఇదే పొలం లెక్క, ఇట్లాంటి పొలాలు నీకు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. ఎన్నున్నా లెక్క, నాకు ఇదే కావాలంటున్నాడు. ఎందుకు ఇదే కావాలంటే నీకెందుకు నాకు అమ్ముతావు అమ్మవా? సరే 400 తులాలు వెండి నాకు సరిపోద్ది అన్నాడు. కానీ తీసుకోపో అన్నాడు. ఇక నుంచి ఈ పొలం నాది అన్నాడు. ఆ పొలంలోకి వెళ్ళాడు. ఆ పొలం మొత్తం అలాగే ఉంచాడు. ఏం మార్పులు చేర్పులు చేయలా, ఏమి కదపలా, ఏమి వాస్తులు క్రీస్తులు ఏమి చూడలా. అక్కడికి వెళ్ళి ఆయన చేసేదాల్లో ఏంటంటే మక్పేలని ఒక గుహ ఉంటే అది తీసుకెళ్ళి గుహ లోపల ఆయన బాధ పెట్టాడు. కాలం గడిచింది, అబ్రహాం వృద్ధుడైపోయాడు. అబ్రహాం మరణించడానికి సిద్ధపడ్డాడు. ఆ మరణించే కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, ఇస్సాకు నేను చనిపోయినప్పుడు నన్ను ఎక్కడంటే అక్కడ పాతి పెట్టదు, కానీ ఇదిగో నన్ను శారాన్ని ఎక్కడైతే పాతి పెట్టావో నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడే పాతి పెట్టు. ఎందుకని? అబ్రహాం ఈజ్ ఎ ప్రాఫిట్. అబ్రహాం ఒక ప్రవక్త. ఇస్సాకు ప్రవక్త కాదు, అబ్రహాం ప్రవక్త. ఇస్సాకు వృద్ధుడైపోయాక యాకోబు దగ్గర ఉన్నప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను కానీ చనిపోతానని ఎక్కడక్కడ పాతి పెట్టదు, కానీ మా నాన్న ఎక్కడ పాతి పెట్టారో నువ్వు అదే మక్పేల గుహలో నువ్వు పాతి పెట్టు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసో తెలీదు, యోసేపు వృద్ధుడైపోయే సమయంలో యోసేపు కుమారులు చెప్తున్నాడు, నన్ను ఎక్కడెక్కడ పాతి పడ్డారు కూడా తీసుకెళ్ళి మక్పేలలో పాతి పెట్టాను. ఇది నాకు అర్థం కాలేదు.
ఇదేంటిది, అబ్రహాము అక్కడే, శారా అక్కడే, ఇస్సాకు అక్కడే, యాకోబు అక్కడే, యోసేపు అక్కడే, అందరు ఎందుకు అక్కడికి వెళ్తున్నారంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం అంటే మక్పేరాలో పాతి పెట్టబడ్డోళ్ళు మళ్ళా తిరిగి లేస్తారు. గ్లోరీ ఇస్ రైట్. సరే, మక్పేలా గుహ ఇప్పుడు ఎక్కడుంది ఎత్తుక్కొని మనం కూడా అక్కడికి పోదామా? ఒకవేళ మక్పేలా గుహ వైజాగ్లోనే ఉంటే, ప్రైజ్ లార్డ్, ఒకవేళ మక్పేలా గుహ ఆడిలోవాలో ఉంటే సంతోషం లేరెవరు? ఒకవేళ బీటీఆర్ కాలనీలో ఉంటే సంతోషం లేరా? ఒకవేళ మీ ఇంట్లోనే ఉంటే, ఒకవేళ మీలోనే ఉంటే, ఒకవేళ ఈరోజు ఆ మక్పేలా గుహ పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉంటే, మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ పాతి పెట్టబడాలంటే తిరిగి లేచే చోట పాతి పెట్టబడాల. మనం చచ్చిపోయి తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు, అది మనకి ముఖ్యం కాదండి. నువ్వు బతికుండగా నీ జీవాన్ని క్రీస్తులో దాచిపెట్టుకోవటమే క్రీస్తులో పాతి పెట్టడం. ఎందుకని మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలంటే ఈరోజు మన మక్పేలా ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మక్పేలలో పాతి పెట్టబడిన ప్రతి ఒక్క పరిశుద్ధుడు యేసుక్రీస్తు సమాప్తమని కేకబెట్టగానే పైకి లేచున్నారు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది వారి యొక్క పార జీవితాన్ని సమాధి చేసి క్రీస్తులో వారి యొక్క జీవాన్ని దాచిపెట్టుకొని నాటబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండవ రాకడలో వాళ్ళ ప్రతి ఒక్కరు తిరిగి లేచే వాళ్ళు అయి ఉన్నారు. ఆమేన్. ఎవరు లేస్తారు? నాటబడ్డోళ్ళు. ఎవరు లేస్తారు? క్రీస్తులో పాతి పెట్టబడ్డోళ్ళు. ఎవరు లేస్తారు? పిలువబడినోళ్ళు. ఆమేన్. జగత్తు పునాది కన్నా ముందుగా దేవుడు ఒక ఆలోచన ఎవరైతే ఉన్నారో వారు పునరుత్థానంలో తిరిగి మళ్ళా లేచే వాళ్ళై ఉన్నారు. దానికన్నా ముందు దేవుడు ఒక ధన్యత ఇచ్చాడు. ఆమేన్. ఏంటి ఆ ధన్యత అంటే క్రీస్తునందున్న వారు మృతి చెందిన మళ్ళా పరిగెలేస్తారు. అవునా? అద్వితీయ కుమార్ నామందు విశ్వాసం ఉంచిన వారు మరణము దాటిపోయారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. అంటే క్రీస్తులో ఉన్నవారు దేవుడు వారికి ఇచ్చే గొప్ప కృప ఏంటంటే మరణం వచ్చినా వాళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే పునరుత్థానం ఎముడికాల పెట్టున్నాడు. ఇంకా వాక్యంలో బలంగా ఉండి, విశ్వాసంగా ఉండి, నమ్మకంగా ఉండి, చెదరక చెదిరిపోక, చంచల స్వభావం లేక క్రీస్తులో స్థిరులై ఉన్నవారు జీవించుండగా దేవుని చూసే కృపనిచ్చున్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడు మనకి రెండు మార్గాలు ఇచ్చాడు. ఒకటి, నువ్వు జీవించన్నా పైకి రావాలా. రెండు, మరణించన్నా పైకి రావాలా. మూడో మార్గం నాకైతే ఇవ్వాల. ఈ రెండు పైకి వెళ్ళాయి, మూడోది కిందకి పోయేది. మనకి అసలు మూడోదని ఆలోచన వద్దండి. క్రీస్తులో మనం పైకి వెళ్ళాలమై ఉండాలి. అయితే ఇది ఎవరికి సాధ్యం అంటే పిలువబడిన వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. దాంట్లో ఏర్పరచబడిన వారికే సాధ్యమవుతుంది. మీరు జాగ్రత్త గమనించండి. కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తా. దేవుడు అబ్రహాం పిలిచాడు. అయితే అబ్రహాం వెనకాల ఎవరు వచ్చారు? లోతు కూడా వచ్చాడు. అబ్రహాం పిలిచిన దేవుడు శారాను కూడా పిలిచాడు. అబ్రహాం శారా ఇద్దరు వచ్చున్నారు. అబ్రహాం శారా వెనకాల లోతు కుటుంబం కూడా మొత్తం వచ్చింది. అయితే ఇప్పుడు పిలువబడిన వాళ్ళు ఎవరంటే అబ్రహాం మాత్రమే. అబ్రహాం వెనకాల లోతు వచ్చి అన్నాడు, నన్ను కూడా పిలువబడ్డట్టే అంటున్నాడు. చాలా జాగ్రత్త. అయితే ఇప్పుడు అబ్రహాం ఎవరంటే పిల్లబడ్డోడు మాత్రమే కాదు, ఏర్పరచబడ్డోడు కూడా. ఇప్పుడు పునరుత్థానంలో ఎవరి పైకి లేవాలి? పిల్లబడ్డోళ్ళు కాదండి, ఏర్పరచబడ్డోళ్ళు. ఏమైనా ఇప్పుడు లోతు పిల్లబడ్డోడు అంటున్నాడు. ఈరోజు సంఘానికి వచ్చేవాళ్ళు అందరూ పిల్లబడ్డోళ్ళే. అయితే ఏర్పరచబడ్డోళ్ళు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి వచ్చేవాళ్ళు. ఇది బాధ కలిగించినప్పటికి కూడా అది నిజమండి. దాన్ని మనం నమ్మి తీరాల. వాక్యము వాక్యమే. వాక్యానుసారంగా నీవు నేను ఉండి తీరవలసినదే. ఎందుకంటే అది దేవుడు నీ కొరకు నా కొరకు ఏర్పరిచిన ఒక ప్రామాణికమై ఉన్నది. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. పరలోక రాజ్యానికి వెళ్ళాక గుమ్మం దగ్గర ఆపారు. నువ్వు ఏ చర్చి నుంచి వచ్చావు అడుగుతారా పైన? నిజం చెప్పండి నాకు. ఏమడుగుతారు? ఏ బైబిల్ ప్రకారంగా చూసి వచ్చావని అడుగుతారా? ఎందుకంటే దేవుడు ఇచ్చింది ఒకటే బైబిల్. నువ్వు ఏ చర్చికి వెళ్ళావు? ఎక్కడ భక్తి చేసావు? నువ్వు ఎన్ని పాటలు పాడావు? చర్చికి నువ్వు ఎంత సహాయం చేసావు?
ఇవేమి దేవుడు అక్కడ మాట్లాడటల్లా. ఏం మాట్లాడుతున్నాడు? గట్టిగా చెప్దాం. ఎంత జీవించావు, ఎంత జీవించావు. ఈరోజు క్రీస్తుకు కావాల్సినది. క్రీస్తు ఈ లోపలికి వచ్చినప్పుడు నువ్వు అంతకుముందులాగా ఉండవంటానికి కారణం ఏంటంటే నువ్వు జీవించడం ప్రారంభించావు. నా దగ్గరికి కూడా దేవుడు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడే సమయానికి లోకల్లో నేను జీవిస్తున్నా. ఎలాగ జీవించి అలాగ జీవిస్తున్నా. ఒక చిన్న మాట చెప్పండి. ఒక 16 సంవత్సరాల క్రితము ఒక 2-2.5 లక్షల జీతం నెలకి సంపాదిస్తూ ఉంటే ఆ వ్యక్తి జీవితం ఎలాగుంటుంది? దానికన్నా ముందు ఇంకో మాట చెప్పనండి. ఎవరు భయం లేకుండా జీవించే వ్యక్తి గురించి చెప్తున్నా నేను. ఎవరికి భయపడిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. ఎవరు వాడికి గైడ్ లేడు, నడిపించేవాడు లేడు, చెప్పినోడు లేడు, ఆదుకున్నోడు లేడు, ఎవడు లేడు. అప్పటికి లోకరీతిగా మాట్లాడుతున్నా. అలాగే జీవించే ఒక వ్యక్తి 2-2.5 లక్షలు సంపాదిస్తూ ఉంటే నెలకి వాడి జీవితం ఎలాగుంటుంది? కానీ ఆశ్చర్యం తెలుసా, నేను ఎవడి మాట వినను అనే దాంట్లో ఫస్ట్ లిస్ట్ ఉంటే దాంట్లో ఫస్ట్ పేరు నాదే ఉంటుంది. ఈరోజు ఏమైంది చెప్పండి అమ్మా. ఒకచోట గొడవ జరుగుతూ ఉన్నది. చర్చిలో విశ్వాసులే గొడవలు పడుతున్నారు. నేను అక్కడ దాకా వెళ్ళా. ఆ సహోదరి పేరు స్వర్ణ, నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నది. ఆమె చాలా గట్టినోరు. కొద్దిగా ఆమె చర్చికి వచ్చింది. ఆ రోడ్లోకి రాగానే నేను అడుగు పెట్టగానే గొడవంతా ఆగిపోయింది. అలాగున్నది. కానీ వీళ్ళు గొడవ ఆపారు, కానీ వీళ్ళని తిట్టేవాళ్ళు గొడవ ఆపలేదు. వాళ్ళకి వాడు పాలుగారు వస్తే వాళ్ళు తిడతానే ఉన్నారు. ఈ నా పక్క వచ్చి నుంచుంది, ఇలాగ నుంచుంది. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, ఇంకా ఆమె అయిపోయింది, ఓపిక అయిపోయింది. పాస్టర్ గారు మీరు వెళ్ళిపోతారా అని అడిగింది. ఏమ్మా అన్న. మీరు వెళ్ళిపోండి పాస్టర్ గారు అర్జెంట్గా ఎక్కడి నుంచి అన్నది. ఎందుకమ్మా అన్న. ఆమె అంతంతలావు మాటలు మాట్లాడితే నేను ఆగలేకపోతాను పాస్టర్, మీరు ఉండగా నేను తిట్టలేకపోతే మీరు వెళ్ళరాదా అన్నది. ఏంటది? ఇప్పుడు ఎవరడ్డు? నా ముందు తిట్టద్దు, మంచిదే. అయితే నేను వెళ్ళిపోయాక క్రీస్తు అక్కడ ఉంటాడు కదా అంటున్నా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ఇప్పుడు మనం మారినట్ట? కానీ మారలేదండి. ఏం చేద్దాం ఇప్పుడు? ఇప్పుడు దేవుడికి ఏం కావాలంటే పాలు గారు వచ్చాక మొత్తం భయపడేది కావాలా? అవునా? అస్సలు లేదు. నాకే దానికి ఎందుకు కావాలి? ఇక ఎవరికి కావాలి ఇప్పుడు అంటే దేవుడికి నువ్వు కావాలా? ఒకటే లెక్క. ప్రతిసారి నీకు నాకు జ్ఞాపకం రావాల్సింది, నేను దేవుడికి కావాలి. ఆయన నా కొరకే వచ్చాడు. ఆ రక్తము నా కొరకే, సమాధిని బద్దలు కొట్టింది నా కొరకే, 3 దినము లేచింది నా కొరకే, మేడగదిలో వదిలిపెట్టిన పరిశుద్ధాత్మ ఈ దినము నా కొరకే ఇక్కడ ఉన్నది. అంటే ప్రతి గడియ నువ్వేం కలిగి ఉండాలంటే క్రీస్తు చేస్తే ప్రతి ఒక్కరిని లోపల తిరుగుతూ ఉండాలి. 119వ కీర్తనలో దావీదు అంటూ ఉంటాడు, నీ కట్టడలు నా మనసులో, నా గుండెలో ఇది ఎప్పుడు ఉండాలి. నీ కట్టడలు నా కళ్ళ ముందు ఎప్పుడు కనిపించాలా. అంటే నీ యొక్క వాక్యము నా లోపల తిరుగుతూ ఉండాలి. అది నా ఆలోచనని ప్రభావితం చేస్తూ ఉండాలి. అప్పుడు నా నోట్లోంచి దోషకరమైన మాటలు రావు. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు సమరయ స్త్రీ యొక్క జీవితము ఎటువంటి జీవితము? మంచిదా చెడ్డదా? మరి ఇప్పుడు ఆమె ఏ భాష మాట్లాడుతుంది? పరిశుద్ధుల భాష అయితే మాట్లాడదు, అవునా? కానీ ఎటువంటి భాష మాట్లాడదు, అటువంటి భాష మాట్లాడుతుంది. అయితే ఆమె దేవుళ్ళలో ఉన్నది. ఆ సంగతి ఆమెకు తెలియటల్లా. లోకరీతిగా లోకానుసారంగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడితో మాట్లాడటం జరిగినదో జ్ఞాపకం పెట్టుకోండి, అప్పటి నుంచి ఆమె పాత స్త్రీ కాదు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము సాధారణమైన మనిషి. సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడేంత వరకు ఆమె అందరిలాంటి ఒక సాధారణమైన స్త్రీ. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక్కసారి కొండ పగలగొట్టిపోయిన తర్వాత, ఆమె ప్రత్యక్షను పొందుకున్న తర్వాత, ఆమె ఎందుకు భూమి మీదకి వచ్చింది ఆమెకు అర్థమైన తర్వాత, ఆమె జీవితము ఇక అంతకు ముందులాగా ఎన్నడూ కూడా ఒక్కరి ద్వారా వేలెత్తి చూపించుకునే జీవితం జీవించాల. ఆమేన్. అంటే ఈరోజు క్రీస్తులో నీవు నేను ఉంటే ఏ ఒక్కరు మన వైపు వేలెత్తి చూపించడానికి అవకాశం ఇవ్వద్దు. వాక్యం మనల్ని నడిపించాలా, ఆత్మ మనల్ని నడిపించాలా. క్రీస్తు మనల్ని పిలిచినప్పుడు నడిపించేవాడు ఆయన అయి ఉన్నాడు. ఇందా మనం చదివాం అబ్రహాం యొక్క జీవితం గురించి అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు చూడండి,
నిన్ను గొప్ప జనముగా చేసి, అంటే అప్పటిదాకా అబ్రహాం ఎవరు? గొప్ప జనము కాదు, రైట్. రెండో చూడండి అక్కడ, నిన్ను ఆశీర్వదించి, అంటే అప్పటిదాకా దేవుడు ఏం చేశాడు? అబ్రహాంను ఆశీర్వదించాల, నిజమేనా? కొద్దిగా చూద్దాం అక్కడ. నిన్ను దూషించు వారిని శపించదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను. ఇప్పుడు అబ్రహాం పని ఏంటి? గట్టిగా చెప్పు, అబ్రహాం పని ఏంటి? ఇప్పుడు నువ్వు అబ్రహాంవి, చెప్పు ఏం చేద్దాం? మీరు అందరు అబ్రహాంలే నా దృష్టిలో, చెప్పండి. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, మొదటివాడు అబ్రహాం గారికి, అందరూ అబ్రహాంలే. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం? ఈ పూట ఎవరిని ఆశీర్వదించాలి చెప్పండి నాకు, అది కూడా రాత్రి గట్టిగా గట్టిగా చెప్పు త్వరగా. ఎవరిని? నిన్ను శపించిన వాళ్ళు నువ్వేం చేయాలా? నీకు సహాయం చేసే వాళ్ళు ఏం చేయాలా? నేను అంటారా, మనకి ఎవరు సహాయం చేయలేదా? ఎవరు చెప్పరేండి, ఎవరు చేయలేదా? నేనేమో చేశాను మీ సహాయం? చేసాను, చేయలేదా? రైట్, మంచిది. ఇప్పుడు ఒకవేళ నేను తప్పు చేసి ఏం చేస్తారు మీరు? నిజం చెప్పండి, మనసులో ఉంటే చెప్పండి, లేకపోతే చెప్పమాకండి. అవునా? ఇప్పుడు మీరేమో తప్పు చేశారు, ఆ విషయం ఏం చేద్దాం? మీరెవరు? అబ్రాహాములు. అబ్రాహాం అంటే ఎవరు? దేవుడి ద్వారా పిలువబడిన వ్యక్తి అయి ఉన్నారు. ఈరోజు మీకు ఒక్కటే జ్ఞాపకం రావాలా, మీరు ఎవరైనా కాసేపు పక్కన పెట్టండి, మీరు దేవుడి ద్వారా పిలవబడేవాళ్ళు. ఫస్ట్ సంగతి. మిగతాది రెండోది ఏదైనా కానీ, ఫస్ట్ సంగతి మీరు దేవుడి ద్వారా పిలవబడ్డేవాళ్ళు. అదే నిజమైతే పిలవబడిన నీవు దేవుడికి ఇష్టడుగా ఉండు ఫస్ట్. మిగతా అంతా పక్కన పెట్టి మీద తోసేయి, నెట్టేసేయి, మిగతా అంతా చెత్త. ఫస్ట్ ఏంటంటే నీవు దేవుడి ద్వారా పిలవబడి ఉంటే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండాల్సిందే. బైబిల్ చెప్తా ఉన్నది, దేవుడికి ఇష్టడుగా లేకుండా పరలోకం రావటం అసాధ్యం. ఓ మై గాడ్. ఇప్పుడు నేను ఎవరికి ఇష్టంగా ఉండాలి? మొట్టమొదటిగా నీవు దేవుడిని తృప్తిపరచాలా, రైట్. ఇప్పుడు నేను ఎవరికి భోజనం పెట్టాలి? ఏదని చెప్పండి, చాలా జాగ్రత్త. ఎవరికి భోజనం పెట్టాలని బైబిల్ ఉంది, జ్ఞాపకం ఉందా మీకు? గట్టిగా చెప్పండి అమ్మా. నాకు నచ్చిన వాళ్ళకా? ఆకలి కొన్నాడు. ఇప్పుడు ఆకలి కొన్నాడు ఎవడు? యేసుక్రీస్తు ఒకసారి ఒక మాట చెప్పాడు, నేను మీ దగ్గరికి వచ్చాను, నాకు భోజనం పెట్టలా. నేను వస్త్రం అడిగాను, నాకు వస్త్రం ఇలా. ఇదేంటి ప్రభువా, నువ్వెప్పుడు వచ్చావు? నీకెప్పుడు అడిగా? నీ కొరకు మేము అన్నీ రెడీ చేసి ఇంట్లో పెట్టుకున్నాం, మూటలు కట్టి రెడీగా ఉన్నాయే. లేదు లేదు లేదు, నేను వచ్చాను మీ దగ్గరికి. ఎలాగా? నీ పక్కన వాడి దగ్గర ఆయన వచ్చున్నాడు, ఇతరులుగా వచ్చున్నాడు. కాబట్టి ఈరోజు నీవు ఆశీర్వదించాల్సింది నీ ఇరుగు వారిని, పొరుగు వారిని. వారు ఏ స్థితిలో ఉన్నారో పక్కన పెట్టు, నీ ప్రేమ వారిలో చూడు, క్రీస్తు ప్రేమని వారిలో చూడు. నీవు ఆ పని చేసేంత వరకు నీవు ఎన్నటికీ ఆశీర్వదించబడేవాడిగానే ఉంటావు. రెండో మాట, దేవుడు అబ్రహాంని పిలవగానే అబ్రహాం ఆశీర్వదించబడాల. అబ్రహాం బయటికి రాగానే ఆశీర్వదించబడాల. అబ్రహాము కొద్ది దూరం నడవగానే ఆశీర్వదించబడాల. కొద్ది కాలం గడిచాక అబ్రహాము దినదినం ఆశీర్వదించబడ్డాడు. రెండు సంగతులు, అబ్రహాము భూమి మీద ఆయన యొక్క సంపద పెరిగిపోతా ఉన్నది. గొర్రెలు పెరిగిపోయినాయి, ఒంటెలు పెరిగిపోయినాయి, పశువుల సంపద మొత్తం పెరిగిపోయింది, పని వాళ్ళు పెరిగిపోయారు. ఎంతగా పెరిగిపోయారంటే లోతు అబ్రహాము కలిసి జీవించినంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? దేవుడు అబ్రహామును ఆశీర్వదిద్దాం అనుకుంటున్నాడు. అది ఆశీర్వదించాడు కదా. ఇదంతా లోతు కావాలా, కానీ అబ్రహాం ఆశీర్వాదం వేరే. అబ్రహాము పిలవబడ్డాడు, దాంట్లో నుంచి ఏర్పరచబడ్డాడు. పిలవబడి వెనకాల వచ్చినవాడు లోతు. ఇప్పుడు లోతుకి ఈ భూమికి సంబంధించిన మొత్తం చాలు. అయితే అబ్రహాంకి ఏం కావాలంటే అంతకు మించింది కావాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి అబ్రహాము కోరుకుంటే తెలుసా, ఆస్తి మొత్తం పెరిగిపోయిన తర్వాత, ఇంత ఆస్తి పెరిగిన తర్వాత అబ్రహాంలో సంతోషం లేదు, అబ్రహాంలో ఆనందం లేదు, అబ్రహాం మొక్కలో నాట్యం లేదు. అందరిలో ఉన్నారు. అబ్రహాము దేవుడు దీవించాడు. ఒకరోజు ఎలియాజరు కూడా వచ్చాడు. ఏమి జీవితం అబ్రహాం అనేది, ఎంత ఆస్తి, అంత సంపద అంటే ఏం చేయమంటావు, ఇది ఎప్పటికైనా పనులకి ఇవ్వాల్సిందేగా అన్నాడు. అంటే అబ్రహాం ఆశ ఏంటి?
ప్రైజ్ లార్డ్. అంటే అబ్రహాం కనిపెట్టింది దేని కొరకు? ఇప్పుడు ఇది ఇంత పెరుగుతున్న అబ్రహాంకి వీటి మీద ధ్యాస లేదు. నువ్వు నిజంగా పిలువబడితే, నువ్వు నిజంగా దేవుడు ఒక ఎన్నికలో ఉంటే ఇక్కడ ఆస్తి ఎంత పెరుగుతో లెక్క కాదు, కానీ అక్కడ నీ స్థానము ఏమై ఉన్నదో దాని మీద నీ దృష్టి ఉంటుంది. ఒకసారి కాళ్ళ ప్రవక్త ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి లోపల చాలా పెద్దది ఇల్లు. ఆ ఇంటి లోపల ఒక పెయింటింగ్ ఉన్నది. ఆ పెయింటింగ్ ఎలా ఉన్నదంటే ఒక ఎద్దుల బండి ఉన్నది. ఆ ఎద్దుల బండి ముందు కూర్చొని ఒక అతను సరిగ్గా వస్త్రాలు లేకుండా బండి నడుపుతూ ఉన్నాడు. వెనకాల ఒక స్త్రీ కూర్చొని ఉన్నది, గూడు బండి లాగా ఉండేది. దాని లోపల వెనకాల ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. స్త్రీ ఒళ్ళు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆ పక్కన ఒక చిన్న మూట, చిరిగిపోయిన మూటకి కుట్లేసి అతుకులేసినట్టుగా అక్కడ ఉన్నది. ఈయన నానే చూస్తూ ఉన్నాడు. ఇంటి యజమాని వచ్చాడు. ఏం బ్రదర్ ఏం చూస్తున్నావు అన్నాడు. ఆ బొమ్మ చూస్తున్నాను, దాంట్లో ఏదో నన్ను ఆకర్షిస్తున్నది అన్నప్పుడు ఆ వ్యక్తి వచ్చి అంటున్నాడు, ఆ బొమ్మ ఏదో కాదు, అది మేమే అన్నాడు. ఆ ముందు నడిపేది మా నాన్న, వెనక్కి వచ్చేది మా అమ్మ, ఆ ఊళ్ళో ఉన్నది నేనే. మేము ఈ ఊరికి వచ్చినప్పుడు ఏమీ లేకుండా వచ్చాం. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి? ఈ ఊరికి వచ్చినప్పుడు ఏమీ లేకుండా వచ్చున్నాం, కానీ ఈరోజు ఇదిగో ఈ ఇల్లంతా మాదే. ఒకసారి నువ్వు బయటికి రమ్మన్నప్పుడు ఆయన బయటకు అడుగు పెట్టాడు. అదిగో దూరంగా పొగ్గొట్టాలు కనిపిస్తున్నాయి కదా, అవి మా ఫ్యాక్టరీలు, అక్కడ దాకా మొత్తం మాదే. ఇటు పక్కన చూడు పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా, అవి మాకున్న బ్యాంకులు. డబ్బులు ఎక్కువైపోయి ఎక్కడ దాచాలో తెలియక మేమే ఒక బ్యాంకుని కట్టుకొని బ్యాంకులో పెట్టుకున్నాం, అక్కడ దాకా మాదే. ఇటు పక్కన కొండలు కనిపిస్తున్నాయి కదా, అదంతా మాదే. ఇటు వెనకాల ఉన్న ఈ మైదానం కూడా మొత్తం అంతా మాదే అని ఆయన చెప్తా ఉన్నప్పుడు మనమైతే ఏమంటాం? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఎలాంటి ఆశీర్వాదం నీది, నువ్వు ఏ చర్చికి వెళ్తావో చెప్పు, మేము కూడా అక్కడికి వస్తాం. అయితే ఆయన ఎవడు? ప్రవక్త. అయ్యా అంత సంతోషం, ఇటు పక్కన అంతా చాలా సంతోషం, అయితే పైన ఎంత సంపాదించావు అని అడిగాడు. అంటే ఈరోజు మనం దేంట్లో బిజీ అయిపోయాము తెలుసా? ఈ లోకపరమైన సంగతులు మనం బిజీ అయిపోయాం. ఈ లోకపరమైన సంగతులు బిజీ అయిపోతే అపవాది ఏం చేస్తాడు తెలుసా? కుర్చీలో కూర్చొని ఎదురుగా ఒక బల్ల పెట్టుకొని, ఆ బల్ల మీద 2 కాళ్ళు పెట్టుకొని, తలనకాల చేతులు పెట్టుకొని, కాళ్ళు ఊపుతా ఏసీ వేసుకుంటాడు. ఎందుకని? వాడి పని మనం చేస్తున్నాం. వాడి పనే మనల్ని లోకంలో బిజీ చేయటం. దేవుడి పని ఏంటంటే నిన్ను ఆయన స్తుతించే నిమిత్తము, ఆయన కనుగొనే నిమిత్తము దేవుడు నీ కొరకు ప్లాన్ చేసి పెడితే మనము వాడి ప్లాన్ ప్రకారం మనం పని చేస్తున్నాం. మనం దేవుడి పిల్లలం అనుకుంటా. దేవుడి పిల్లలమైతే మనం దేవుడి పనే చేయాలి. మీరు గమనించండి, సమయ స్త్రీ అంతవరకు బతికిన జీవితం వేరు. ఒక్కసారి దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడి ద్వారా పిలువబడిన వ్యక్తి ఎలాగుంటారంటే ఒక్కసారి దేవుడు మాట్లాడితే. ఎందుకు ఈరోజు అన్నిసార్లు ఆ మాట అంటున్నానంటే, ఇక్కడున్న మనము చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడండి అంటాం, అవునా? మరి సమరయస్త్రీతో ఒక్కసారి మాట్లాడితే అంత మారిపోయింది, మోషేతో మాట్లాడితే అంత మారిపోయాడు, పౌలుతో మాట్లాడితే అంత మారిపోయాడు, దావీదుతో మాట్లాడితే అంత మారిపోయాడు. మరి మనతో ఇన్నిసార్లు మాట్లాడినా కూడా ఎందుకని అంత మారట్లేదు? ఎక్కడ సమస్య? దేవుడి దగ్గర. అదే ఆయన శక్తి తగ్గిందా, ఆయన ప్రభావం తగ్గిందా? హెబ్రీ 13:8 నిజం కాదా? నిజమే. అది నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయనలో ఏమీ తగ్గలేదండి. మన ఆలోచనలోనే జ్ఞానం ఎక్కువవుతా ఉన్నది. ఈ లోకాన్ని తీసి మనం బయటపడేద్దాం, ఈ లోక సంగతులు మనం బయటపడేద్దాం. క్రీస్తులో మనమందరం ఒక్కటై ఉన్నాం. పిలువబడిన వారిలోంచి మనం ఏర్పరచబడిన వారమై ఉన్నాం. ఏర్పరచబడిన వారి యొక్క గురి ఎప్పుడు కూడా క్రీస్తు మీద మాత్రమే ఉండాలి. ఆ రకంగా నువ్వు అడుగులు ముందుకు వేసినప్పుడు పిలువబడింది అబ్రహాం మాత్రమే కాదు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు అబ్రహాం యొక్క సంతానం కూడా దీవిస్తున్నాడు. నీలో నుంచి గొప్ప జనములు వచ్చినట్లు చేసేదను. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడితే మనం అబ్రహాం యొక్క సంతానం కాదండి, అబ్రహాం యొక్క రాజ సంతానమై ఉన్నాం. ఈరోజు మన అబ్రహాము కుమారులము కాదు, విశ్వాసము ద్వారా మన అబ్రహాం యొక్క కుమారులమై ఉన్నాం. అంటే అబ్రహాము విశ్వాసానికి మూల పురుషుడివైతే నువ్వు ఆ విశ్వాసానికి నువ్వు కుమారుడివై ఉన్నావు. ఈరోజు ఎంత గొప్ప సంగతి దేవుడు మనకిచ్చాడు, ఎంత గొప్ప ధన్యత మనకిచ్చాడు. అంటే మన ఆలోచన, మన గురి, మన లక్ష్యము, మన విశ్వాసము దేవుడి మీద ఉన్నప్పుడు నిన్నెవడు కదపలేడు, నిన్నెవడు కదల్చలేడు. నీ రాజ్యానికి నువ్వు వెళ్ళే వరకు, నీ అడుగు అక్కడ పెట్టేంత వరకు నువ్వు మాట్లాడిన దేవుడు
నీతో పాటు నడిచే దేవుడై ఉన్నాడు, నేను నడిపించే దేవుడై ఉన్నాడు. నువ్వు ఆయన మీద మాత్రమే విశ్వాసం కలిగి ఉండు. గట్టిగా చెప్దామా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.